పెద్దగా చదువుతున్నాను అసలు కాదు అని ఎంతో కష్టం. నా తత్వవిచారణ మాట్లా మీకేముంది? నోట్లో అటువంటి పెడతా అంటే వెంకటమే రోగం ఏంటి? మీకు సాధన ఉందా? మీకు ధ్యానం ఉందా? ఎన్ని చేస్తే ఇవాళ మీరు ఇన్ని సంవత్సరాల సాధన అంతా మరి మీకు ఎంత ఈజీగా జరుగుతుంది అంటే మీకు ఎంత సుకృతం ఉందో ఆలోచించు. అది నేను సుకృతాన్ని బట్టి జరుగుతూ ఉంటుంది. నాకన్నా మీరే సుకృతం ఉంటుంది. హాయిగా ఏంటంటే లోపలికి వెళ్ళిపోతాం. అవునా కదా? కొత్త విచారణ మీకు ఏ విచారణ అక్కర్లేదు. చెప్పినట్టు ఎలా అనుభవించేస్తున్నారు. అది మాకు టైం పట్టింది. దాన్ని మరి నాకు నేనే మందం చేసుకోవటం, నిధి ధ్యాస చేసుకోవటం, అన్నీ అనుభవిస్తున్నాం. అన్నీ మీకు అనుభవాక్యం చెప్పలే కదా టచ్. ఇప్పుడు కరెంట్ వాడు తయారు చేసినప్పుడు బోర్డు కష్టపడ్డాడు. సైంటిస్ట్ ఎన్ని కష్టాలు పడితే మనకి అన్నీ వచ్చినాయి. కష్టం సైంటిస్ట్. ఆ తర్వాత శుభ్రంగా ఉపయోగించుకున్నాం. స్విచ్ ఎత్తాం, స్విచ్ కరెంట్ వాడు వస్తాడు, బాగు కావాలంటే ఆయన రమ్మంటాం. మరి యజమాని మనకు తెలియదు కదా, ఆడొచ్చి పెట్టారు. ఎంత ఈజీగా ఉంది మీకు జీవనోద్ధారం. మరి సత్యుగం జరగాలి కదా. కలియుగాంతో సత్యుగం వస్తుంది కాబట్టి బ్రహ్మయుగానికి ఆ పరమాత్మే మనందరి దేహాలతో వినిపిస్తున్నాడు. మనందరి దేహాలతో మాట్లాడు. పలికేవాడు రామభద్రుడు, పలికించేవాడు రామభద్రుడు. ప్రతీదీ భగవంతుడు కానీ ఏదుంది? నాకు అస్సక పర్యంతం ఎటు చూడు, ఆలోచించు. మీ ఆలోచన విధానాన్ని బట్టి ఉంటుంది. మీ ఆలోచన విధానాన్ని బట్టి ఉంటుంది. మీ ఆలోచన కరెక్ట్గా వెళ్ళిపోయింది అనుకోండి, ముక్కు సూటికి వెళ్ళిపోతుంది, తొందరగా అందరు. ఇలా నీ ముక్కు ఎట్టంటే ఇలా తిప్పామనుకోండి, ఇలా అనుకున్నాను, ఎలా అన్నదేనే, ఎలా తిప్పి ఎలా అన్నదేనే టైం పట్టింది. టైం పట్టట్లేదు. ఇందాక మనం ఏం చెప్పుకున్నాం? ఆ గడిలోనే పూర్ణులవుదురు. ఈ గడిలో మీకు ఎలా ఉంది? అసలు ఇంట్లో పని, నీ ఉద్యోగం పని గుర్తొస్తుందట్రా. అది ఆ గడిలోనే మీకు ఎదురు గుర్తొస్తుందా? ఆ గడిలోనే అంది. అది నేను ఆ గడిలోనే అందాకపోతే కుదరదు. ఎప్పుడో అందటం తప్పు. అనుభవం అనుభవించే జ్ఞానం దగ్గర యాక్షన్ ఉన్నాయి. అలా ఉండిపోవాలి. జగన్మహారాజుకి ఏమైందే? నీ దేహంతో నువ్వే కదా, నీ సద్గురుతో నువ్వే ఉండాలి కదా. అది మీరు ఎంతెంత అనుభవిస్తా అంటే అంతంత మీకు అందుతూ ఉంటుంది. లోనున్న ఆత్మగురువే సాకారంగా బ్రహ్మజ్ఞాని అయిన సద్గురువుగా లభిస్తారు. మనకు లభించేదా లేదా? నాలో ఉన్న సద్గురువే నాకు దిక్కు. నా దిక్కు ఎవరో? ఈ పిల్లలు ఇవన్నీ దేహానికి దిక్కు. ఈ పిల్లలు భర్త ఈ ఉన్న ఈ సకుటుంబ సమేతంగా ఉన్నామే, వీళ్ళందరూ ఎవరికి దిక్కు? ఈ లోకంలో ఉన్న జనాభా అంతా ఎవరికి దిక్కు? ఈ నేను వాళ్ళు ఉండాలి. ఈ మేలు ద్వారా తెలుసుకుని లోపల అంతఃగురు ద్వారా అంతఃకరణ శుద్ధి చేసుకో. ఇన్ని తుడిసేసి తడిగొడ్లో పెట్టేసి ఇన్ని చేస్తున్నావే, మళ్ళీ తురుతావు, మళ్ళీ తుమ్ముపడుతున్నా. దీన్నే ఇంత బాగా చేస్తున్నావే. నీ లోపల మళ్ళీ రాకుండా నువ్వు ఎలా చేసుకోవాలి? ఎవరికి వారే చేసుకోవాలి. అదైతే పని మనిషి చేస్తుంది. ఇది నాకు నేనే అందుగురి నాకు నేనే చేసుకోవాలండి. వాటికి ఆ మనిషి ఒంటి మీద మన కర్మానుసారం ఎవడు దొరుకుతాడు అలా చేయించుకుని ఈ పని మాత్రం నాకు నేనే చేసుకున్నాను. ఎందుకంటే నాకు నేను చేసుకుంటే నాకు అందుతుంది, కానీ మీరు చేస్తే నాకెలా అందుతుంది? ఇది ఎవరైనా చేస్తారు. ఎవరు విధిలో ఉంటే ఆడికే మనకే రుణాన్ని బట్టి బాహ్య పనులు ఎవరైనా చేస్తారు.
తెలుగులో ఎవరొకరు చెప్తారు, మన పెద్దోళ్ళకి మనం చదవగలం, ఎవరొకరు అందుకుంటారు. చిన్నపిల్లలతో ముసలోళ్ళతో ఎవరొకరు ఉంటారు. కానీ ముసలోళ్ళైనా చిన్నపిల్లలైనా కుదురుతుందా దేహానికి అని? కానీ నీకు నువ్వే కదా, నీ మనస్సును శత్రువుగా చేస్తున్నా, మిత్రుడిగా చేస్తున్నా, నీకు నువ్వే కదా. ఆలోచించు. పరమాత్మ తప్ప రెండో భావం లేకుండా ఉన్నది నేనే, ఉన్నది నేనే, ఉన్నది నేనే అని తెలుసుకో. మీకు ఇంట్రెస్ట్ ఉంది, అందిందా లేదా? ఇంట్రెస్ట్ బట్టి ఉంటుందా లేదా? అంటే దాని ఎందు ఎంత పట్టుదల ఉంటే మరి మీరు పనులు చేస్తుంటారు. పట్టుదల పట్టుదల శ్రమించాలి. ప్రతి దానికి శ్రమించకుండా ఏది అందదమ్మా. బాహ్యంలో సంపాదనే అందదు. పెట్లు ఊరికే ఎదిగేస్తారా? మనం శ్రమించాలా లేదా? ఆ భగవంతుడు ఆయన పెద్దవాళ్ళు చెప్తారు. మనం ఏం చేయాలి? వాళ్ళ పాలు నీళ్ళు అన్నీ మనం చూడాలా లేదా? ఆ పాత్ర చేసుకోలేదు కాబట్టి ఈ పాత్రల ద్వారా ఆ పాత్రను పోషించాలి. అందు గురించి శ్రమ అనేది ప్రతి జీవి, శ్రమజీవి ఎప్పుడు కూడా పతనానికి దారి. జ్ఞానంలో శ్రమ ఎంతెంత ఉంటే అంతంత అలా నిద్ర వచ్చిన బ్రహ్మంగా వెళ్ళిపోతాం. ఎందువల్ల శ్రమించను. ఈ పుస్తకాలు రాయను, ఆ పుస్తకాలు రాయను, అవి పెట్టను, ఈ పెట్టను, శ్రమించను. ఒక్కో థాట్ వచ్చేస్తంటే ఒక్కొక్కటి అసలు ఆ రోజుల్లో ఇంత కాగితం ముక్కే మనకు లేదు కదా. ఈ రోజుల్లో ఇన్ని పుస్తకాలు, ఇన్ని రకాలు, ఇంత లావు బయట వచ్చిందంటే శ్రమ కదా. 24 గంటలు శ్రమించను. శ్రమ లేకుండా జీవితం వెళ్దమ్మా. శ్రమించేనే దాని ఫలితం. చెడ్డకి మనం వెళ్ళలేదు. చక్కగా సద్గురువుతో ప్రయాణం చేయాలి. అది చెడ్డగా వెళ్ళలేదు, మంచిగా. మనం సత్యం కోసం పోరాడు. మంచి నువ్వు ఎన్నాళ్ళు చేయగలరా? నీ దేహం ఉన్నంతకాలం సేవ చేస్తావు. అది రాత నువ్వు బబ్బుంటే నువ్వెవరో చేయగలుగుతావు? అంటే ముసలికి వచ్చాక చేయగలవా? చేయలేవే. మరి ముసలికి వచ్చాకనే సేవే చేయలేవు కదా. నీ గురించి నువ్వు నీ యవ్వనం అప్పుడే సరిదిద్దుకోకపోతే అప్పుడు రోగాల పుట్టుతో ఇంకా పెరిగిపోతుంది. దేహం రోగాలు పుట్ట చిన్న పెద్ద ఏమో చూడదు. ఎవరు కర్మానుసారం వాళ్ళకి విజృంభింతానే ఉంటుంది. అందుకని ఎప్పుడో చేస్తాను, ఎప్పుడో నేను నామం అనుకుంటాను అంటే కుదరదు. అలా గడియలు దాటేస్తూ ఉంటాయి. ఇప్పుడు అప్పుడే మీరు వచ్చి ఏంటి 10:30 అయిపోయింది. అండ పిండ బ్రహ్మాండంతో నిండున్నది బ్రహ్మే. అమ్మలో మీ అందరికీ 11 వరకు చెప్పమంటారా? 11 వరకు చెప్పమంటే తలు ఊపేస్తున్నారు. బొమ్మలో బాగుంది మీకు. నాకు ఖాళీయే. 11 వరకు ఏనండి. అయితే అండ పిండ బ్రహ్మాండంతో నిండి ఉన్నది బ్రహ్మే. అండ పిండ బ్రహ్మాండంతో నిండి ఉన్నది బ్రహ్మమే. ఈ వాక్యం నాకు ఎప్పుడు తెలుసుంటే ముష్టోళ్ళు తంబూరాతోటి పాట పాడతారు. హరే కృష్ణ ఓం హరే రామేని స్మరణ చేయరా సోదరుడా, మరణ సమయమున ధనధాన్యములు మరి కాపాడవు పామరుడా. ఇవన్నీ ఆ దగ్గర ఇంకా కొన్ని వేసి బియ్యం ముష్టోళ్ళు ఉండేవారు. వాళ్ళకి మళ్ళీ ఇంకా కొన్ని వేసి ఇంకో ఇంటికి వెళ్తే మరి మనకు 2వ సారి పాడితే మరి అది మనమే వేయాలి కదా. అలా పాడించుకుని తత్వాలు నేర్చుకున్నాం. ఇప్పుడు మీకేంటే గూగుల్ నొక్కుతారు, ఏ పాట కావాలంటే ఆ పాట వచ్చేస్తాం. మా కష్టం మీకు లేదు. ముందు వాడికి అసలు లేదు. సినిమా చూపించేస్తున్నాడు కదా. అంటే చిన్నపిల్లల దగ్గర నుంచి ఆడట్లేదు. ఎందువల్ల టీవీలు అన్నీ చూస్తున్నారు కదా. నేను చిన్నప్పుడు అనుకున్నాను, ఎంత కష్టపడి 2 గంటల బండి మీద సినిమాకి వెళ్ళి ఎంత కష్టం ఎందుకు, ఇలా పడుకుంటే సినిమా అలా కనిపించాలనుకున్నాను. టీవీ వచ్చేసిందా లేదా? టీవీ
అది పరమాత్మగా నాకేమంటాయి, చెట్టు నిండా కాయలు ఉన్నాయి, ఇవన్నీ కష్టపడి కోసి కన్నా ఇలా కింద పోతే తప్పని కోసేసుకొచ్చాను అంతే. 83 ఎప్పుడో 80 నా చిన్న వచ్చేసి నా పెళ్ళి అవ్వలేదంటే 71లో ఎప్పుడు పెళ్ళంటే అంతకుముందు 2 ఏళ్ళు నీ పెళ్ళి చేయనున్నాను మా బాబాయ్. నేను అనుకున్నాను బాబాయ్ అన్నీ పడిపోయింది, తెగ చుట్టేసి 3 ఎకరాల గర్లు అన్నీ పంప చెట్టు, మామిడి చెట్టు, కొబ్బరి చెట్టు అన్నీ నిమ్మ చెట్టు, జామ చెట్టు ఎక్కువలేదు కదా. అది జరిగేది ఉందేమో అడిగేసి అంత ఎత్తుకెళ్ళిపోవచ్చు కన్నా అన్నీ కింద పడిపోతే తప్పని కోసేసుకోవచ్చు కదా అనుకున్నాను. అర్థమైందా? దేవాలని వచ్చింది. అది జరిగేది ఉంది పను, అది తినంగా ఉండగా చెప్పాను తేచేసి. అండ పిండ బ్రహ్మాండంతో నిండున్నది బ్రహ్మమే. అన్నం మొదలు పిండం మొదలు బ్రహ్మాండంతా నేనే, నేను లేని చోటే లేదు. ఉన్నది నేనే, ఉన్నది నేనే, ఉన్నది నేనే. బాబాయ్ ఆడు చచ్చిపోతారు, అమ్మాయి ఏడు చచ్చిపోతారు అంటుంది. సంపెత్తనన్నాక మానేసి మరి మా అమ్మకి ఎంత బాధ, అలా చచ్చిపోతాను. నాకు ఎన్నో తింగతనాలు కాదు, నాకు తెలియక, తింగరు కాదు అక్కడ తెలియక నాలోంచి వచ్చిన ఉద్దుతో నాకేం తెలుసు ఇలా సత్సంగాలు జరుగుతాయని, ఇలా మనం జ్ఞానంగా ఉంటామని నాకు తెలుసా? తెలియదే. తెలియక ఏమంటే అది మాట్లాడి తెలుసు. నేను అత్తారింటి నుంచి వచ్చినప్పటికి ఎట్టులో తాతయ్య పోతాను, కృష్ణ బాబాయ్ పోతాను, సూర్యుడు బాబాయ్ పోతాను, కొండరాజు గారు పోతారు, పెద్దబాబు మోహన్ గారు పోతారు. ఇంకా కనిపించిన వాళ్ళు అలా పోతారు చెబుతూ ఉంటే మా అమ్మ తిట్టి మళ్ళీ పోతారని మొక్క లేకుండా మానేసి అప్పుడు నుంచి ఎందువల్ల తిట్టకపోతే పెరుగుతుంది అంతే. అది జ్యోతిష్యం అయిపోతుంది. ఈరోజు నేను జ్ఞానంగా ఉన్నానంటే మా అమ్మ తిట్టబట్టి హాయిగా ఉన్నాను, జ్ఞానంగా పడి ఉన్నాను. నిరాకార నిర్గుణ సచ్చిదానంద చైతన్యమే బ్రహ్మం. నిరాకార నిర్గుణ సచ్చిదానంద చైతన్యమే బ్రహ్మం. 3 ఒకటి. నిరాకార నిర్గుణం, దీనికి ఏదో గుణం ఉందా? నీ సాకారానికి గుణం ఉంది కానీ ఆ గుణమే నిన్ను వాసన రూపంగా మళ్ళీ వాసన శుద్ధ వాసన, మళ్ళీ వాసనతో ఉంటే అధపతనం, శుద్ధ వాసనతో ఉంటే బ్రహ్మ. దానికి ప్రయత్నం చేయాలి. శుద్ధవాసన కూడా బ్రహ్మం కాదు, విశుద్ధ తత్వంలో కన్నా. మరి శుద్ధవాసనతో అనుభవించాలి కదా, అనుభవం లేకపోతే ఎలా కుదురుతుంది? నేను బ్రహ్మాన్ని అని రూఢిగా తెలియాలి కదా, అది అనుభవం. నేను బ్రహ్మాన్ని నీకు తెలిసింది, తెలిసాక నువ్వు మానేస్తావు అనుకో, శ్రద్ధ పెట్టలేదు అనుకో, ఎలా కుదురుతుంది? అనుభవిస్తేనే నువ్వు నీ యొక్క అనుభవాన్ని చెప్పు. విశుద్ధ తత్వం ఆది శంకరాచార్య వారు నువ్వే, అమ్మవారు నువ్వే, అయ్యవారు నువ్వే, అందరూ నువ్వే. నేను లేని చోటే లేదన్నప్పుడు ఏ దేవుడైనా మా అమ్మే కదా. ఇదిగో దీంట్లోనే కదా ఈ బజారంతా ఉంది, చెప్పు. దీంట్లోనే కదా నువ్వు అనుకున్న కోరికలన్నీ తెరుతున్నావు, దీంట్లోనే కదా దేహాలన్నీ వచ్చి, దీంట్లోనే కదా నాకసిక పర్యంతం నువ్వు తప్పించేదన్నా ఉందా? నీలోనే కదా అన్నీ జరుగుతున్నాయి. బాహ్యంగానేమో ఆ కొట్లు అయింది, నీ అంతర్ముఖంలో నీ ఊహే కదా నాకు ఇది కావాలి అంతే. సాక్షాత్కరించాక కొట్టుకెళ్తుంది, కానీ ముందు నీకు ఊహ ఉంది కదా. ఎవరి దగ్గర ఏదో చూస్తాం, ఎవరి దగ్గర ఏదో చుట్టే కొనుక్కుంటున్నావే, కానీ ఆడిలో ఉన్న బ్రహ్మం నీలో ఉన్న బ్రహ్మం ఎప్పుడు తెలిసింది? తెలిసాక ఏం చేస్తున్నావు? ఆ బ్రహ్మ ఊహలోనే ఉంటుంది. తెలియక ముందు ఏం చేసావు? ఎవరికి ఏది తోసినట్టు అలాగా మన యొక్క భావన అంతా, మన యొక్క ఓపికనంతా దానికి పెట్టేసి, ఓపికంతా పోయింది కదా. నువ్వు 87 వచ్చింది, మీ నాన్నకి ఏం లాభం? నాకు 67 వచ్చింది,
నాకంతా లాభం, చిన్నప్పటి నుంచి లాభం. ఎందువల్ల పుట్టిన దగ్గర నుంచి లాభం. అందరికీ ఉపయోగపడుతున్నాను, మంచి మాట్లాడుతున్నాను, మంచి చదువుతున్నాను, మంచి నన్ను ఎవరు తిట్టుకున్నా నేను మంచి మానం. నా జన్మరాహిత్యం నా గోల్. నేనెందుకు మానతాను? గోల్ పెట్టుకోవాలి. ఎందుకు ఏళ్ళు ఎన్నంత ఏంటి? ఏళ్ళు ఉండే కొద్ది ఇంకా జన్మలు తెచ్చుకుంటాం. అదే ఏళ్ళు మనం ఉండే కొద్ది ఎంతో మందికి సహకరించాలి. అది ఇలా మీకు చెప్తాను నేను అనుకోలేదు. అనుకోపోయినా నిధిలో ఉందేమో జరుగుతుంది. నాకు సంబంధం లేదు. ఎందుకు నాకు సంబంధం లేదు. నేను నిరాకార నిర్గుణ పరబ్రహ్మ స్వరూపాన్ని. నేను అయి ఉన్నాను. ఉంటాను 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 ఉన్నంతకాలం ఉంటాను. దేహం ఉన్నంతకాలం ఇలాగే ఉంటాం. అనుభవం వచ్చాక ఉండకేం చేస్తాం? తప్పు ఎందుకు తెలుసుకుంటాం? రైట్ అయ్యాక ఇంక తప్పులోకి వెళ్ళాం కదా. అది ప్రతి జీవి కూడా అయి ఉన్నాడని తెలుసుకోండి. చక్కగా దేహధర్మాలన్నీ చేసుకోండి. పరమాత్మ ధర్మం చక్కగా చేసుకోండి. అన్నీ మానేక్కర్లేదు. తిను, చూడు, అన్నీ చేస్తూ పరమాత్మగా బ్రహ్మాత్మగా బ్రతు. అన్నీ మానేస్తే జుట్లు పెరిగిపోయి, గోళ్ళు పెరిగిపోయి, ఇంకా స్నానం లేకుండా పిచ్చోళ్ళగా ఏముండక్కలేదు. సంసారం కాబట్టి, గృహస్థులం కాబట్టి. మనం ఏం ముళ్ళు కాదు. ముని అంటే అంతర్ముని లోపల ఉన్నాడు. ఆ మునిగా నువ్వు ప్రవర్తించు, లోపల చూసుకో ఉంచుకో. మునుని చూసాం కదా, వాడు లోపల ఉన్నాడు కదా, మనలో ముని. వాళ్ళ ఉండు లోపల, బయటకి శుచిగా ఉండాలి. మనం గృహస్థుగా మనం ఇంకోళ్ళకి పంపు రాకుండా, మన పేరు ఇంకోళ్ళకి అనకుండా జాగ్రత్తగా ఉండండి. గడ్డాలు పెంచేస్తాం. అంత మాత్రాన్ని గడ్డాలు పెంచుకున్నంత మాత్రాన్ని యోగా అయిపోవడం. లోపల చూసి నేను గృహస్థగానే ఉన్నాను, శుభ్రంగా ఆకుపచ్చ చీరక ఆకుపచ్చ నట్లేసుకుంటున్నాను, ఎంజాయ్గా ఉన్నాను. తాతయ్య నచ్చగా ఉంచుకాను. మీరు చూస్తున్నారు కదా. బాహ్యానికి ఏం కావాలి? సోక్ కావాలి. అంతర్ముఖానికి ఏం కావాలి? అంతరార్థంతో ఉన్నప్పుడే అంతర్ముఖం. అంతరార్థం అంటే ఏంటి? నేను బ్రహ్మాన్ని, నేను బ్రహ్మాన్ని, నేను బ్రహ్మ. బుద్ధికొక్కలేదు. లోపల 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 చేసుకో, హాయిగా ఉంది. నేను ఎవరికి ఏమీ దోషం కలిగించలేదు. మీరు చూసిన వాడికి శ్రద్ధ పడతాను. కొనుక్కోవాలని కొనుక్కుంటారు. బాగుందా, అమ్మకి బాగుంది అనుకున్న వాళ్ళు ఆనందిస్తారు. రకరకాలు. నేను వడ్లాన్ని పెట్టుకుంటే భర్త లేనోళ్ళు అమ్మ ఎంత బాగుందో అంటే జాలి ఎత్తుకుంటాం. వాళ్ళు భర్త లేక పెట్టుకుంటాను. నేను అన్నీ పెట్టుకుంటాను. అన్నీ హాయిగా అనిపిస్తాను. అంటే నేను అనుభవించను. నేనుకి నాకు సంబంధం లేదు. నేను నేనే. ఈ నేనుకి తేలిగ్గా అవన్నీ అలా వచ్చేస్తున్నాయి. నేనే చెప్తాను. అవన్నీ సంకల్పాలు ఉంటాయా? మీరు చూసి యోగం ఉందేమో నాకు వచ్చేది. ఇవన్నీ చూస్తున్నాను అంతే. నేనేమి వీటికేమి మనసు పెట్టింది. పరమాత్మ నేను, పరంధాము నేను. హాయిగా ఉంటాను. నాకు అస్సక పర్యంతం కూడా పరమాత్మగానే ఉంది. అందంగా ఉంటే నష్టం ఏంటి? ముస్తాబైతే నష్టం ఏంటి? చూసి కూడా ఆనందిస్తారు. కుళ్ళు ఎత్తిపోయి మడ్డెత్తిపోయి అలాంటివి నాకు ఆశ. నిరాకార నిర్గుణ సచ్చిదానంద చైతన్యమే బ్రహ్మ. మనం ఎవరో నిరాకార నిర్గుణ సచ్చిదానంద స్వరూపం అయిన చైతన్యమే బ్రహ్మ. చైతన్యం మనలో కదులుతాం. మళ్ళీ ధ్యానంలో అలా ఉండిపోతుంది. చైతన్యం కదిలింతాను కదా, చూపింతాను కదా, మాట్లాడింతాను, వినిపింతాను, ఇన్ని ప్రక్రియలు జరుగుతాయి. మళ్ళీ అలా ఉండిపోయింది. దానికి ఏం చేయాలో వచ్చాను. అచ్చలం చర్మం రెండు అని కదిలించాలన్నప్పుడు కదిలింతాం, వాక్కుగా కదిలింతాం, మనస్సుని అంతర్ముఖం చేస్తాం. దాన్ని వాడుకునే విధానంలో ఇప్పుడు ఉన్నాడు ఈడు. నీ తాతనాడు లేడా ఈడు? ఆ తర్వాత నీ పిల్లల తరాలని ఈడే ఉంటాడు కదా.
ఈయన తెలుసుకోవాలి. ఈయన తెలుసుకోరేంట్రా? ఎదురుకుండా ప్రత్యక్ష దైవం ఉంది కదా. గాలి, నీరు, నిప్పు, భూమి, ఆకాశం, గ్రహాలు, సూర్యుడు, చంద్రుడు, మనుషులు వీళ్ళందరినీ తెలుసుకున్నారు. మరి వీళ్ళ ద్వారా ఈయన తెలుసుకుంటే మళ్ళీ జన్మ. నువ్వు అదే ఉన్నావు, నువ్వు అదే ఉన్నావు, నువ్వు అదే ఉన్నావు, అలా తెలుసుకో. ఎంత హ్యాపీగా ఉంటుంది. నన్ను ధ్యానం గురించి చెప్పుకుంటుంటే ఎలా ఉందిరా? అలా రోజు ఏదో రకంగా దీని యొక్క సాధన జరగాలి. రోజు ధ్యానం చెప్పుకోవట్లేదు, రోజు మాటలు చెప్పుకోవట్లేదు, రోజు అనిపిస్తుంది. జురుకోండి జురుకోండి జురు, ఆత్మానుభవం జురుకోండి జురుకోండి జురు, జురుకోండి తనని తీరా. మరి ఆలోచించుకోండి. మనం ఉన్నంత కాలం కూడా బ్రహ్మజ్ఞానిగా పిల్ల అంతఃకరణలో పైకి మన గురించి ఎవరు చెప్పుకోకూడదు. మనకెందుకు? రజోగుణానికి అవన్నీ స్వతం మనకెందుకు? మనం హాయిగా చుట్టువాళ్ళు ఉండాలి. చుట్టువాళ్ళు ఉంటేనే మనం ఇంకా రాణిస్తాం, లేకపోతే అలా ఉండిపోతాం. ఆ గర్వంతో ఉండిపోతాం. మనం తిడతాంటే ఏమవుతుంది? ఇంకా రాగసింహం రోజు తోముతూ ఉండాలి. వజ్రాన్ని ఇంకా మెరుగు పెట్టి కొలిది ఎలా ఉంటుందా? ఇల్లు పాడి కొలిది ఇల్లు ఎంత సదువుగా ఉంటుంది. మనం చూడు సున్నిండెట్టు నడుచుకుంటే ఎంత బాగుంటుంది స్మూత్గా శరీరం. ఇలా ఇవన్నీ కూడా చెయ్యాలి చెయ్యాలి చెయ్యాలి, చూడాలి చూడాలి చూడాలి, చెప్పాలి చెప్పాలి చెప్పాలి, అనుభవించాలి అనుభవించాలి అనిపించాలి. ఏమీ లేకుండా ఊరికి వచ్చేది అనుభవం. దిగువ ఒక పిండి వంట ఉంటుంది, దాన్ని చూసి ఏంటి ఎన్ని చేర్చి ఎంత అనుభవం ఉంటుంది. ఆ డాక్టర్లకే మరి 5 ఏళ్ళు అయ్యాక ప్రాక్టీసు అదేంటి హౌస్ సర్జన్ ఎందుకు పెట్టారు? ప్రాక్టికల్, వాడికి వాడు స్వతంత్రంగా చేయగలరా లేదా అది. అలా మనం విన్నదాన్ని ఇంటికి వెళ్ళాక మీరు స్వతంత్రంగా హాయిగా సాధించండి. ఖాళీ ఉంది కాబట్టి, కరోనా పుణ్యం అంట, బ్రహ్మజ్ఞానం పెట్టడానికి ఖాళీ ఉంది కాబట్టి మళ్ళీ ఆ తర్వాత చదువు. బ్రహ్మం అన్నా ఆత్మ అన్నా చైతన్యం అన్నా ఒక్కటి. ఏదో మనం బిందు అన్నా పరిపూర్ణం అన్నా పరమాత్మ అన్నా సాక్ష్యం. సత్యం అన్నా సత్యమేవ జయతే. ఈ సత్యం ఎప్పుడు జయమే. ఈయన పట్టుకున్నవాడు ప్రతి ఒక్కడు జయాన్ని పొందుతాడు. జయం జయం అంటే ఏంటా? మళ్ళీ పుట్టం. ఇంద్రియాలు తెలుసు వచ్చావు కదా, జీవిగా వచ్చావు, మానవ జీవిగా వచ్చావు. మానవ జీవిగా వచ్చినప్పుడు మనకు మనం ఉద్ధరించుకోవాలి, మన గురించి మనం చూసుకోవాలి, మన గురించి మనం ఆలోచించుకోవాలి. నేను ఏ పని కోసం వచ్చాం ఆ పనిని మనం నెరవేర్చుకోవాలి, ఈ క్షణాన్ని అందించుకోవాలి. ఎప్పుడో కాదు, తక్షణమే నాలోనే ఉన్నాడు. సమీపము నాలో ఉన్నాడు కదా, సమీపం నాలో దగ్గరగా ఉన్నాడు ఎవడో ఆత్మ ఒక్కటే. మీరు ఇంకా దూరంగా ఉన్నారు. నాలో ఉన్నాడు నా ఆత్మే. మరి ఆడు చదువుతున్నాడు, ఉపనిషత్తు చదువుతున్నాడు, మంచి బోధ ఇస్తున్నాడు. ఆ బోధన మనం దిగ్విజయంగా నిర్విరామంగా కృషి చేయాలి. కృషితో నాస్తి దుర్భిక్షం. కృషి చెయ్యాలి అంతే. మరి నేనేను నువ్వే నేనని ఎంచుకుంటానమ్మా. నీలో ఏ బ్రహ్మ ఉందో నాలోనే అదే బ్రహ్మ, అందరిలో అదే బ్రహ్మ, అంతటా అదే బ్రహ్మ. నీకు నాకు తేడా లేదని ఎందుకు చెప్తాను నేను? నేనే నువ్వు నువ్వేనని నేను ఎంచుకుంటాను. నేను ఊరికే అంటున్నా నేనే నువ్వు నీవే నేను అని ఎందుకంటున్నా? ఆలోచించుకో. మనందరూ ఒకే ఆత్మ ఉందరా. తెలియక నువ్వేరు నేను వేరు కాదు, ఒకే ఆత్మ, ఒకే దేహాలతో వచ్చి అంటే రకరకాలుగా విధులను బట్టి రకరకాలుగా ఉంటాయి అవయవాలు. ఒకే ఆత్మ, మనం అందరూ ఒకే ఆత్మ. ఉన్నది నేనే ఉన్నది నేనే ఉన్నది నేనే. ఈ నేనులోనే అన్ని జరుగుతుంది. ఈ వింతలు విడ్డూరాలు ఈ ప్రపంచం అంతా దేంట్లో జరుగుతుంది? నీలోనే. అంతఃకరణలో
తలంపులో పెట్టుకుంటే ఊహామంతంగా వచ్చేట్లేదు మనసు. అదే నువ్వు బజార్కి వెళ్తే కళ్ళతో చూడు. మరి ఈ కళ్ళతో చూస్తున్నావు, కళ్ళు మూసుకున్నా నీ పిల్లోడు ఎలాగో, మీ పెద్దమ్మ ఎవరో మీ పిన్నమ్మ ఎవరో ఎలా చూసేస్తున్నావు? లోపల చూసేస్తున్నావా లేదా? మరి బయటకు వచ్చాక సాకారంగా బయటకు అందించాక బయట అంటే లోపల బయట ఒక్కటే. నీ మనస్సే నీకు శత్రువు, నీ మనస్సే నీకు మిత్రుడు. జీవించుండగా జీవోత్సవంగా అప్పుడే నువ్వు జీవన్ముక్తులు. జీవన్ముక్తులు ఎప్పుడు అవుతావు? జీవించి ఉండగా జీవన్ముక్త స్థితిలో. ముక్త పురుషుడు అయ్యున్నావు. అయిన దానికి ఇప్పుడు కాదు అంటే కుదరదు. మాయ వచ్చినా మళ్ళీ అదే తప్పు. అమ్మా మేఘాలు అడ్డొస్తూ ఉంటాయి సూర్యుడికి. సూర్యకాంతి పోతుందా ఆ మేఘాలు అయ్యిపోతాయి, ఓ పక్క కరిగిపోతుంది. సూర్యకాంతి కదా. అలా మనం ముక్తి అయ్యే ఉన్నాం, ముక్త పురుషులు. మరి ఈ ముక్త పురుషులకి ఎలా ఉంటుంది? ఏదో ఎవరి ద్వారానో ఇంత మాయ వచ్చినా విధుని బట్టే కదా జరుగుతుంది. అందరికీ ఓలా జరుగుతుంది కదా. అడ్డొచ్చినా తప్పుకుంటుంది. నాకు మనసు వచ్చిందమ్మా అన్నా సరే తప్పుకుంటుందా లేదా? ఎవరికి వారే సరి చేసుకోవాలి. మనకు మనసు వస్తే మనమే సరి చేసుకోవాలి. ఊరోళ్ళు వద్దుంటారా? నిన్ను నువ్వు వద్దురించుకోవాలి. ఆలోచించుకో. నిన్ను నువ్వు వద్దురించుకోవాలి. కానీ ఎవరైనా వద్దురంటారా? నీ అన్నం నువ్వే తినాలి, నీ కాల్పుచ్చా నువ్వే తెచ్చుకోవాలి, నీ అరాయి పని నువ్వే లోపలే జరగాలి. నువ్వు మందేసుకుంటే ఆడికి రోగం తప్పుతుందా? నీ రోగానికి నువ్వే మందేసుకో, ఆడి రోగానికి ఆడే మందేసుకో. భవరోగం ఏ రోగం వచ్చింది? భవరోగం వచ్చింది. మనం మందే వేసుకోవాలి. పరమాత్మ యొక్క చింతనతో బ్రతకాలి, పరమాత్మగా మిగలాలి. సృష్టి స్థితి లయాలు మరలా మనకు రాకుండా పరమాత్మగా ఈ అంతరాలండి ఉన్న ఈ నేనులో నేను కలుసుకుంటాను. దేహం ఇలా పడిపోగానే ఈ అంతరాలను నేనులో అలా లయం. అటువంటి లయం కావాలి. లయకారకులు మనమే, కారకులు. సృష్టిని చేసుకున్నామే, తెలియలేదు. సృష్టిని చేసుకున్నాం. మరి స్థితి సత్సంగంలో హాయిగా స్థితిలో ఉంటుంది. లయకారకులు అమ్మగా ఏం చెప్తాం? మనం జీవన్ముక్తులు అని స్థితిలో చేస్తున్నాం. సృష్టి చెప్పుకున్నాం. మన యొక్క సుకృతాన్ని బట్టి తెలియబట్టింది మనలోనే దేవుడు ఉన్నాడు. అంతే. అందరినీ స్థితిలో ఏం చెప్తున్నాం? అందరినీ దేవుడు చెప్పు, అంతలా దేవుడు చెప్పు. ఏది చూసినా భగవంతునే చెప్పు. మరి ఉన్నది నేనే అంటే ఇంకేముంటుంది? నేనే అంత అంటే ఏముంటుంది? లయం కాక. లయం నీ చేతుల్లోదే కాదా? మీ చేతుల్లోదే కాదా లయం? చెప్పండి అమ్మలో, మీ చేతుల్లోదే కదా. ఆలోచించండి. లయానికి ఎవరు కారణం? మీరే కాదా? లయకారకులు ఎవరు? మనమే. ఇంక లయం అయిపోయాక మళ్ళీ కుదురుతుందా? ఈ ఘటాకాశం, ఈ ఘటం మహాకాశంలో కలిసిపోయింది. లోపల దేవుడు అనంతత్వంగా అయిపోయాడు. ఇంకేముంది? ఆకాశం ఖాళీ. నువ్వు మట్టి. ఆ మట్టిని కుండలాగా చేసుకున్నావు, దాకలాగా చేసుకున్నావు, పెడతలాగా చేసుకున్నావు, తయారు చేసుకున్నావు. నీ యొక్క ప్రారంభాన్ని బట్టి అది జరుగుతుంది. మళ్ళీ ఆ మట్టిని కాల్చలేదు. కాల్తే శాంతి ఉంటుంది. ఆలోచన కాల్చలేదు. మళ్ళీ పిసికేసిన మట్టిలో కలిపేసి అంటే మనమే కారణం కదా.
మృత్యువుని మనం మళ్ళీ 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 తెచ్చుకోము. మళ్ళీ జన్మం లేదు, మళ్ళీ మృత్యువాత పడము. పుట్టుకుంటే మరణం కాదు, పుట్టుక లేకుండా ఉంటే మరణం ఎందుకు వస్తుంది? మళ్ళీ మనం పుట్టం, మళ్ళీ మనం పుట్టం, మళ్ళీ మనం పుట్టం. మంచి భావనతో ఉంటుంది. మళ్ళీ ఎందుకు పుడతామే? పుట్టం. మీ మీద ఈర్ష లేదు, ద్వేషం లేదు, మమకారం లేదు, అహంకారం లేదు, అసలు ఏ దోషాలు లేవు, ఎవరి మీద ఏ దోషాలు లేవు. కానీ మాట్లాడినప్పుడు ఎవరన్నా అది తిడతాం. అవునా? అంత మాత్రాన్ని ప్రేమ లేదా నాకు మీ మీద? చేసే వాళ్ళనే తిడతాం, అలాగా పనిచేసే వాళ్ళనే తిడతాం. చెట్టు కాయలు బాగా ఉన్న చోటే ఒక్కో రాయేసి కాయని కొట్టినట్టు పనిచేసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, పనిచేసిన వాళ్ళనే తిడతాం. అవునా? నేను ఎన్నిసార్లు తిడతానే, ఆపు ఆగు అంటా ఉంటాను లేదా? ఎందువలన నీకు ఇంకా బాగా నేర్పేయాలి. బాహ్యంలో తెలుగు నేర్పాలి, అంతర్ముఖంగా నువ్వు ఉండాలి. అంతర్ముఖంలో ఉంటూ బాహ్యంగా తెలుగు ప్రదర్శించు. దేహం ఉన్నంతసేపు బాహ్య ప్రదర్శన, అంతర్ముఖంగా లోపలికి. రెండు ఎట్ టైంలో జరుగుతుందా లేదా? జరుగుతుందా లేదా? నేను బ్రహ్మాన్ని అనుకుంటున్నారా లేదా సత్సంగులు? అవునా కదా? అనుకుంటా ప్రతి ఒక్కళ్ళు దేహంతో పనిచేస్తున్నారు. రెండు జరుగుతున్నాయా లేదా? మొదట్లో జరగవు, అది ఉంటే ఇది ఉంటుంది, ఇది ఉంటే అది ఉంటుంది. కానీ అలవాటు అయిపోయాక దేహంలో ఉన్నారు భగవంతుడు రెండు ఎట్ ఏ టైంలో జరుగుతుంది. ఇంకా మృత్యువాత ఎందుకు పడతాను? నేను మళ్ళీ పుట్టను, నేను మళ్ళా మృత్యుని ఆహ్వానించను. ఇప్పుడు నీ చేతుల్లో ఉంది, నీ పని అంతా నీ చేతుల్లో ఉన్నాయి. పుట్టేసు మళ్ళా పుట్టను అంటే నీ చేతుల్లో ఉంది. మళ్ళీ పుట్టకుండా చేసుకునే పని అంతా నువ్వే హాయిగా చేసుకోండి. మళ్ళా పుట్టకండి. ఎందుకు మళ్ళీ పుడితే మళ్ళీ చదవాలరా? ఈ దేహంతో చదువు చాలు. నాకు అసలు చిన్నప్పుడు సిరగతి అతమాన అసలు ఆయన్ని చదువుతాం. ఆడే చదువుకోండి, మన చదువు మనం చదువుకోవాలి. బట్టి బట్టి సత్యం పరీక్ష. నేను సత్యన మళ్ళీ బడిలో కన్నా, మళ్ళీ పెళ్లి చేసుకున్నాం, మళ్ళీ పిల్లలు కన్నా, మళ్ళీ మనవాళ్ళు ఏమి నాకు వద్దు వద్దు వద్దు. నేను ఈ భావబంధాల నుంచి విముక్తి ఈ క్షణాన్ని అవుతున్నాను కాబట్టి నాకు బంధరాయిచ్చే పెద్దగా చదువుతున్నాను అసలు కాదు. ఎంతో కష్టం. నా తత్వవిచారణ మాట్లా మీకేముంది? నోట్లో అటువంటి పెడతా అంటే మింగటమే. రోగం ఏంటి మీకు? మీకు సాధన ఉందా? మీకు ధ్యానం ఉందా? ఎన్ని చేస్తే ఇవాళ మీరు ఇన్ని సంవత్సరాల సాధన అంతా మరి మీకు ఎంత ఈజీగా జరుగుతుంది అంటే మీకు ఎంత సుకృతం ఉందో ఆలోచించి. అది నేను సుకృతం 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 సుకృతాన్ని బట్టి జరుగుతూ ఉంటుంది. నాకన్నా మీరే సుకృతం ఉంటుంది. హాయిగా వింటున్నాం. ఏంటంటే లోపలికి వెళ్ళిపోతాం. అవునా కదా? కొత్త విచారణ ఎందుకు మీకు? ఏ విచారణ అక్కర్లేదు. చెప్పినట్టు అలా అనుభవించేస్తున్నారు. అది మాకు టైం పట్టింది.